హాయ్ అండి. ఇవాళ బెండకాయ ఫ్రై అండి. దానికి సంబంధించిన ఎల్లుల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు, కొత్తిమీర ఇవ్వండి. నేను మళ్ళీ తమలపాకు రసం కాడ పెట్టుకుంటున్నానండి బెండకాయలోకి. ఇగోండి నేను 7-8 ఆకులు తీసుకున్నానండి. తమలపాకులు ఇవి తీసుకున్నాను. ఇదిగోండి ఇంత చింతపండు తీసుకున్నానండి. ఇగో నేను 2 టమాటాలు వేసుకుంటున్నాను. దాంట్లో కాడ ఉల్లిపాయ, కరివేపాకు, ఎల్లుల్లిపాయలు వేస్తానండి. ఇంత మెట్టుగా చేసుకుందాం రండి. ఇగోండి ఈ తొడియాలు వద్దండి, తీసేయండి. ఇట్లా తీసేయండి, వచ్చేస్తుంది. ఎట్లా అంటే వేసుకోవాలి. లేత ఆకులండి ఇవి. ఇప్పుడు ఆకులు వేసుకున్నామండి. దీంట్లోకి ఇట్లా కట్ చేసుకోవాలి. చిన్నగా కట్ చేసుకోవాలి. దీంట్లోకి టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు అన్నీ వేసుకున్నామండి. ఇదిగో ఇంత చింతపండు అండి. నేను 2 టమాటాలండి, ఒక రబ్బ, ఇన్ని ఉల్లిపాయలండి, పసుపు, ఉప్పు. నేను కారం కింద 4 మిరగాయలు తీసుకున్నానండి. ఇట్లా ముక్కలు చేసుకున్నా. పచ్చిమిరకాయలు ఇంత మెట్టుకి వాటర్ పోసుకున్నామండి. వాటరు ఈ కప్పుతో నేను 2 కప్పులు వేసుకుంటున్నానండి. ఉడకబెట్టుకున్నాము. పొయ్యి అంటించుకున్నామండి. రసం పెట్టుకున్నాము. ఇవి బాగా కాగాలండి. నేను అవతల పొయ్యి మీద పెట్టుకుంటానండి. కాగుతూ ఉంటాయి. ఇలాగా బెండకాయ ఫ్రై చేసుకున్నాము. ఇదండి బెండకాయ ఫ్రైకి నేను ఈ కళాయి పెట్టుకున్నాను. నూనె పోసుకున్నామండి. ఫ్రై కాబట్టి కొద్దిగా నూనె ఎక్కువ పెట్టిద్దండి. నూనె ఎక్కువ పోసుకుంటున్నాను అనుకోమాకండి. తాలింపు దినుసులు, జీలకర్ర, ఎల్లుల్లిపాయలండి, పచ్చిమిరకాయలండి. నేను ఉల్లిపాయలు వేసుకుంటలేదండి. కరివేపాకు, పసుపు తిప్పుకున్నామండి. కొద్దిగా ఎర్రగా వేగేదాకా ఒక ఎండుమిరకాయ కాడ వేసుకుంటా. వేగిందండి. బెండకాయ ముక్కలు వేసుకున్నాం. కలబెట్టుకున్నాము. మంచిగా అంతా కలబెట్టుకున్నాము. కలిసిందండి. ఇది మూత పెట్టుకున్నాం. మగ్గిద్ది. చిమ్ములో పెట్టుకోవాలి. మూత తీసుకుని చూసుకున్నాం. ఎట్లాగో మగ్గించుకోవాలండి. ఇంకాను మగ్గాలి. దగ్గరికి రావాలి. ఇంకా మూత తీసుకుని చూసుకున్నామండి. మగ్గింది. దీంట్లో ఇప్పుడు మనము ఉప్పు, కారము వేసుకున్నాము. ఉప్పు అండి, కారము నేను 2 స్పూన్లు వేసుకుంటానండి. దీంట్లో ఇంకోటి గరం మసాలా తిప్పుకున్నామండి. మనము ఇది చిన్న చెగ మీద ఆతోల పొయ్యి మీద పెట్టుకున్నామండి. ఇలాగా మనం చారు పెట్టుకున్నాం కదా, రసం తమలపాకులది. ఆ రసం చూసుకుని ఆతోల పొయ్యి మీద పెట్టుకున్నామండి. రసానికి తాలింపు పెట్టుకున్నాము. ఇవ్వండి రసం, తమలపాకు రసం అండి. కాగుతుంది. ఇది మనము దించుకున్నామండి. ఈ నీరంతా ఒక దాంట్లో వంపుకుని నలుపుకున్నాము. ఇవ్వండి ఇవన్నీ వంపుకోవాలి. వంపుకుని నలుపుకున్నాము. ఇదండి ఇట్లా నలుపుకోవాలి. చక్కగా రసం అంతా దిగిద్దండి. ఆకుల్లో టమాటాలు అన్నీ కూడా. దీంట్లో మళ్ళీ వాటర్ పోసుకుని చన్నీళ్ళు తీసుకోవాలి. చూడండి చాలా నలుగుతుంది. చూడండి ఇట్లా నలుపుకోవాలి. వాటర్ పోసుకుని తీసుకున్నామండి. రసం నలుపుకున్నది అండి. ఇదంతా ఇగో ఇట్లా వచ్చినాయండి. రసం తాలింపు పెట్టుకున్నాం. పొయ్యి అంటించుకున్నానండి. నేను తాలింపుకి గిన్నె పెట్టుకున్నాను. నూనె పోసుకుంటున్నాను. కొంచెం వేసుకుంటే 2 స్పూన్లు అండి. తాలింపు దినుసు, జీలకర్ర, ఒక ఎండుమిరకాయ, ఎల్లుల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలండి. ఇవ్వండి
పసుపు అండి కలుపుకున్నాం, కలబెట్టుకున్నాము. ఇవి కొంచెం దారగా వేగాలండి. వేగినాక ఇప్పుడు చారు పోసుకున్నాము. వేగిందండి, చారు పోసుకున్నాము. బాగుంటాయండి రసం, తమలపాకు రసం. తిప్పుకున్నాం. ఇవి బాగా మరక్కాగాలండి. నేను ఉప్పు వేసుకుంటున్నానండి. ఇదండి ఇట్లా బాగా మరగాలి. కాగిపోనియండి, తీసుకున్నాం, బొగ్గుల్లోకి పోసుకుందాము. పొయ్యి బంద్ పోసుకుంటున్నానండి బొగ్గుల్లోకి. చాలా సూపర్గా ఉంటాయండి రసము. ఫైనల్లీ కొత్తిమీర కూరలో కాడేసుకున్నాం కొద్దిగా. ఇవ్వండి తమలపాకు రసం అండి, బెండకాయ ఏపుడండి. కానీ చాలా సూపర్గా ఉంటుందండి. జలుబు చేసినప్పుడు ఇది కాసుకుని తాగితే ఉట్టి అయినా తాగినా కానీ గొంతుకులో అంతా నొస ఎంత పోతుందండి. చాలా సూపర్గా ఉంటుంది. మీకు నచ్చితేనండి ఒక లైక్ చేయండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్. ప్లీజ్ అండి ఇలా చేసుకోండి. చాలా సూపర్గా ఉంటుందండి. బాయ్ అండి.